మిత్రులారా, ప్రతి జనవరిలో స్విట్జర్లాండ్లోని డావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా ఆక్స్ఫామ్ అనే స్వచ్ఛంద సంస్థ, ప్రభుత్వేతర సంస్థ ప్రపంచం ముందర ఉన్న సమస్యలు ఏమిటి, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో సమస్యలు ఏమిటి, ఈ సమస్యలను ఎట్లా పరిష్కరించాలి అనే ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదికల గురించి గతంలో కూడా మనం ఇక్కడ చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ సంవత్సరం నివేదిక 2025 జనవరి చివరి వారంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం దగ్గర ఆక్స్ఫామ్ విడుదల చేసిన నివేదిక చాలా ఆశ్చర్యకరమైన, ఆసక్తిదాయకమైన అంశాలను ప్రకటించింది. ఆ నివేదిక శీర్షిక దగ్గర నుంచి ప్రారంభించి తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదలు ఆ నివేదికకు 2025 ఆక్స్ఫామ్ నివేదికకు శీర్షిక టేకర్స్ నాట్ మేకర్స్. లయ కుదరడానికి టేకర్స్ నాట్ మేకర్స్ అని రాసినట్టు అనిపించవచ్చు, కానీ దీని వెనుక గత 300-400 సంవత్సరాల ప్రపంచ ఆర్థిక చరిత్ర ఉంది. టేకర్స్, మేకర్స్, ఈ రెండు మాటలకు అర్థాలు ఏమిటి? చాలా సాధారణంగా తెలుగు సమాజంలో కూడా మీరు వింటూ ఉంటారు. పెట్టుబడిదారులు, సంపన్నులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు వాళ్లే సంపద సృష్టికర్తలు, వాళ్లే సంపదను తయారు చేస్తారు, వాళ్లే ఉత్పత్తి చేస్తారు అనే ఒక మాట చాలా వరకు వింటూ ఉంటారు. పెట్టుబడిదారీ దేశాలు, సామ్రాజ్యవాద దేశాలు, అగ్రరాజ్యాలు, బహుళజాతి సంస్థలకు యజమానులైన దేశాలు, ఆ దేశాలు సంపదను సృష్టిస్తున్నాయి అనే ఒక అభిప్రాయం సాధారణంగా ఉంది. ఇవాళ ఆక్స్ఫామ్ నివేదిక ప్రపంచంలో ఇవాళ ఉన్న సంపద, విపరీతంగా అంతరాలతో పెరిగిపోతూ ఉన్న సంపద, ఈ సంపద సృష్టికర్తలు కారు, తీసుకునేవారు, కొల్లగొట్టేవారు, లాక్కునేవారు అనేది దాని శీర్షిక. ఎవరు లాక్కునేవారో తెలుసుకోవాలంటే 300-400 ఏళ్ల చరిత్రలోకి వెళ్ళాలి. నిజానికి ఈసారి ఆక్స్ఫామ్ నివేదిక చిన్న నివేదికే, 97 పేజీల నివేదికే, కానీ ఒక్కొక్క అంశాన్ని వివరిస్తూ పోతే విస్తారంగా చెప్పవలసిన, చరిత్ర చెప్పవలసిన, ఆర్థిక రంగ పరిణామాలు చెప్పవలసిన, పాలనా విధానాల గురించి చెప్పవలసిన విస్తారమైన అంశాలు ప్రకటించింది. అంత వివరంగా మాట్లాడుకునే అవకాశం ఉన్నదో లేదో తెలియదు, కానీ స్థూలమైన ప్రధానమైన అంశాలు మాత్రం చెప్తాను. నివేదికకు ఉపశీర్షిక కూడా మరొక ఆసక్తికరమైన అంశం, ది అన్జస్ట్ పవర్టీ అండ్ అన్ఎండ్ వెల్త్ ఆఫ్ కలోనియలిజం. అన్యాయమైన, అమానుషమైన, అనుచితమైన దారిద్ర్యం ఒకవైపు, ఇది ఉండడానికి ఎంతమాత్రం అవకాశం లేదు, వీలు లేదు, అది ఉండడం సహజం కాదు, అసహజంగా ఒక దారిద్ర్యం తాండవిస్తూ ఉన్నది. దారిద్ర్యం లెక్కలన్నీ ఇచ్చారు, వాటి దగ్గరికి వెళ్దాం. ఒకవైపు అది ది అన్జస్ట్ పవర్టీ, మరొక వైపు అండ్ అన్ఎర్న్డ్ వెల్త్ ఆఫ్ కలోనియలిజం, వలసవాదం. ఏ శ్రమ లేకుండా సంపాదించిన, వీళ్ళు అన్ఎర్న్డ్ అన్నారు అంటే సంపాదించని అని. ఎవరైనా శ్రమ, నెత్తుటిని చెమట చేస్తే కానీ సంపద సృష్టి కాదు. కానీ వలసవాదం అటువంటి శ్రమ ఏమీ చేయకుండా వెల్త్ పోగేసింది, సంపద పోగేసింది. ఈ వలసవాదం ప్రారంభించిన ఈ సంపద అంతరాలు ఇవాళ మరింతగా పెరిగిపోయి ఉన్నాయి. వీటిని ఎట్లా పరిష్కరించాలి అనేది ఈ నివేదిక ప్రధాన ఉద్దేశం. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం కనబడుతుంది. వలసవాదం రద్దయిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. 46-47 నుంచి వలస దేశాలన్నిటికీ, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఉన్న అప్పటి వరకు బ్రిటన్కు, ఫ్రాన్స్కు, జర్మనీకి, నెదర్లాండ్స్కు, పోర్చుగల్కు, అమెరికాకు ఉన్న అనేక వలసలను విముక్తి చేయడం, స్వాతంత్ర్యం ఇవ్వడం ప్రారంభమైంది. 47 నుంచి 62 దాకా దాదాపు అటువంటి వలస రాజ్యాలలో, వలస దేశాలలో సొంత పాలకులను ఎన్నుకునే అవకాశం కల్పించడం జరిగింది. ఈ మొత్తం క్రమాన్ని డీకాలనైజేషన్ అంటారు, నిర్వలసీకరణ అంటారు. వలసవాదం రద్దయిపోయింది అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ కొత్త ఆక్స్ఫామ్ నివేదిక వలసవాదం ఇవాల్టికి వేరు రూపాలలో దుస్తులు మార్చుకొని, రూపాలు మార్చుకొని కొనసాగుతున్నది అని ప్రకటించింది. కొనసాగుతున్నది అనడానికి కేవలం ప్రకటన మాత్రమే కాదు, గణాంకాల ద్వారా ఇది ఎట్లా కొనసాగుతున్నదో చెప్పింది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఈ నివేదిక ప్రారంభంలోనే మొదటి పేజీలోనే 1955 నుంచి ఒక రాజకీయ నాయకుడి, ఒక దేశాధ్యక్షుడి ఉపన్యాసం నుంచి ఉటంకింపు ఇచ్చారు. సరిగ్గా 70 సంవత్సరాలు గడిచాయి ఇప్పటికీ.
ఒక కొండ గుర్తు అది. 1955లో అప్పటికి ఇంకా పూర్తిగా నిర్వలసీకరణ పూర్తి కాలేదు. కొన్ని వలస దేశాలు స్వాతంత్ర్యం పొందాయి. నూతనంగా స్వాతంత్ర్యం పొందిన వలస దేశాలన్నీ లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియాల్లోని అనేక దేశాలు ఇండోనేషియాలో బాండుంగ్ అనే నగరంలో సమావేశమయ్యాయి. అనేక దేశాల అధినేతలు, జవహర్లాల్ నెహ్రూ అక్కడ పాల్గొన్నారు. నాజర్, ఈజిప్టుకు చెందిన నాజర్ అక్కడ పాల్గొన్నారు. ఇండోనేషియాకు చెందిన అధ్యక్షుడు సుకర్నో కూడా అక్కడ పాల్గొన్నారు. సుకర్నో 1955లో బాండుంగ్లో చేసిన ఉపన్యాసం నుంచి ఉటంకింపుతో ఈ నివేదిక మొదలైంది. ఈ బాండుంగ్ సమావేశం వల్లనే అలీనోద్యమం అనేది ఏర్పడింది, నాన్ అలైన్డ్ మూవ్మెంట్. ఈ నాన్ అలైన్డ్ మూవ్మెంట్ పాత వలస దేశాలు 200 సంవత్సరాలుగా 300 సంవత్సరాలుగా వలస దోపిడీకి గురైన అనేక దేశాల అధినేతలు కలిసి, అనేక దేశాల ప్రభుత్వాలు కలిసి ఏర్పరచుకున్న ఒక ఉద్యమం. అగ్రరాజ్యాల దోపిడీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయాలి, వర్ధమాన దేశాలు కలిసి తమ అభివృద్ధి మార్గాలను ఎంచుకోవాలి అని ప్రారంభమైన ఉద్యమం. ఆ ఉద్యమం ప్రారంభంలో సుకర్నో మాట్లాడుతూ ఈ వలసవాదం అంతరించింది అనే మాట చాలాసార్లు వింటున్నాము. కానీ ఆ మాటతో మనం మోసపోకూడదు, ఆ మాటతో మనం భ్రమపడకూడదు. వలసవాదం ఇంకా కొనసాగుతున్నది. కలోనియలిజం హ్యాస్ ఆల్సో ఇట్స్ మోడర్న్ డ్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎకనామిక్ కంట్రోల్, intellectual control, actual physical control by a small but alien community within a nation. వలసవాదం ఇవాల్టికి తన దుస్తులు మార్చుకొని ఆధునిక వేషం ధరించి ఆర్థిక నియంత్రణ రూపంలో, ఆర్థిక ఆధిపత్యం రూపంలో, మేధో ఆధిపత్యం రూపంలో, దేశంలోనే పరాయి భావాలను ఆమోదించే ఒక చిన్న సమూహం రూపంలో భౌతిక నియంత్రణ కూడా సాగిస్తూ వలసవాదం కొనసాగుతున్నది. అది దాని దోపిడీని, దాని బందిపోటుతనాన్ని అంత సులభంగా వదులుకోదు. ఎక్కడ ఏ రూపంలో ఏ రకంగా వలసవాదం కనబడినా అది ఒక దుర్మార్గమైన అంశం. దాన్ని భూగోళం మీద నుంచి తుడి చేయాలి అని 1955లో సుకర్నో బాండుంగ్లో అన్నాడు. ఆ మాటతో ప్రారంభించి వలసవాదం ఆయన ఈ మాటలన్న 70 ఏళ్ల తర్వాత కూడా తొలగిపోలేదనడానికి అనేక సాక్ష్యాలు, అనేక రుజువులు ఇవాల్టికే కనబడుతున్నాయి అని నివేదిక ప్రారంభించారు. నివేదికలో మొట్టమొదటి వాళ్ళు చెప్పిన అంశం 2023, 2024 2 సంవత్సరాలను పోలిస్తే ప్రపంచంలో శతకోటీశ్వరుల, రూపాయలు కూడా కాదు డాలర్ శతకోటీశ్వరుల పెరుగుదల, వాళ్ళు ఎంత వేగంగా పెరిగిపోతున్నారు అనడానికి 2023లో జరిగిన వేగం కన్నా 2024లో 3 రెట్ల వేగం ఎక్కువైంది. ఆర్థిక వ్యవస్థలలో అనేక దేశాలలో సంక్షోభాలు, వాతావరణ పర్యావరణ సంక్షోభం ప్రజల జీవితాల మీద దుర్భరమైన ప్రభావం వేస్తుండగా 1990లో పేదరికం ఏ స్థాయిలో ఉండిందో 2025లో కూడా అదే స్థాయిలో ఉంది. ఒకవైపు శతకోటీశ్వరుల పెరుగుదలేమో విపరీతంగా 3 రెట్లు పెరిగిపోగా 35 ఏళ్ల కింద పేదరికం ఏ స్థాయిలో ఉందో అదే స్థాయిలో ఉంది. ప్రపంచంలోని ఈ శతకోటీశ్వరుల సంపదలో 60% వాళ్ళు సంపాదించింది కాదు, వాళ్ళు కష్టపడ్డది కాదు, అది వారసత్వం ద్వారా వచ్చింది. అధికార వర్గాలకు దగ్గరగా ఉండడం ద్వారా, రాజకీయ ఆధిపత్యాలకు దగ్గరగా ఉండడం ద్వారా, ఆశ్రిత పక్షపాతం వల్ల వచ్చింది, అవినీతి వల్ల వచ్చింది, గుత్తాధిపత్యం వల్ల వచ్చింది అని చాలా వివరంగా చెప్పారు. అంటే సంపద పోగుబడడం అనేది అనేక తప్పుడు కారణాల వల్ల జరుగుతూ ఉన్నది. వాళ్ళు ఇంకా చాలా స్పష్టంగా టుడేస్ వరల్డ్ రిమైన్స్ కలోనియల్ ఇన్ మెనీ వేస్, ఇవాల్టి ప్రపంచం ఇంకా అనేక రకాలుగా వలసవాదంగానే ఉంది. వాళ్ళు ఒక పోలిక చెప్పారు. బెల్జియంలోని ఒక సగటు మనిషికి, ఇథియోపియాలోని ఒక సగటు మనిషికి మధ్య పోలిక చూస్తే బెల్జియంలోని సగటు మనిషికి ప్రపంచ బ్యాంకులో 180 రెట్ల ఎక్కువ ఓటింగ్ శక్తి ఉంది. అంటే మనుషులు సమానంగా ఒక ఇథియోపియన్ పౌరుడికి ఒక బెల్జియన్ పౌరుడికి పోల్చి చూసినప్పుడు ఇద్దరి మధ్య 180 రెట్ల అంతరం ఉంది. వాళ్ళు చాలా స్పష్టంగా ప్రపంచ బ్యాంకు,
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వంటి సంస్థల పేర్లు పెట్టి అవి వలసవాదాన్ని పెంపొందిస్తున్నాయి అని కూడా ప్రకటించారు. ఈ వ్యవస్థల వల్ల ప్రపంచంలో ఉత్తరార్ధగోళంలో సంపన్న దేశాలలో ఉన్న 1% సంపన్నులకు దక్షిణార్ధగోళపు సంపదలో నుంచి ప్రతి గంటకు $30 మిలియన్ సంపద ప్రవహిస్తూ ఉంది. దక్షిణార్ధగోళంలో నుంచి ఉత్తరార్ధగోళం లాగివేస్తూ ఉంది అని ప్రకటించారు. ఈ వివరాలు ఇంకా విస్తరిస్తూ వాళ్ళు 2024లో మొత్తంగా శతకోటీశ్వరుల సంపద అమెరికన్ డాలర్లతో పోలిస్తే $2 ట్రిలియన్ అంటే 2 లక్షల కోట్ల డాలర్లు. అది రూపాయల్లోకి మారిస్తే ఎన్ని సున్నాలు పెట్టాలో తెలియదు. 2 లక్షల కోట్ల డాలర్లు పెరుగుతూ వచ్చింది. 204 మంది కొత్త శతకోటీశ్వరులు 2024లో చేరారు. ఇంతకుముందు గంటకు $30 మిలియన్ అన్నాం కదా, దాన్ని ఇంకా పూర్తి అంకెల్లో చెప్పాలంటే 2023లో ఉత్తరార్ధగోళంలోని 1% సంపన్నులు దక్షిణార్ధగోళపు ఆర్థిక వ్యవస్థల నుంచి, ప్రభుత్వాల నుంచి, ప్రజల నుంచి, పరిశ్రమల నుంచి $263 బిలియన్ అంటే 26,300 కోట్ల డాలర్లు సంపదను లాగివేశారు. దీన్ని గంటల్లోకి విభజిస్తే గంటకు $30 మిలియన్ సంపద ఇటు నుంచి అటు ప్రవహించింది. అటు నుంచి ఇటు రావడం కాదు, అటు నుంచి ఇటు అప్పులు ఇస్తున్నారని, అటు నుంచి ఇటు ఉద్యోగాలు ఇస్తున్నారని, అటు నుంచి ఇటు సంపద వస్తుందని మామూలుగా ఒక అభిప్రాయం ఉంది. ఇవాళ ఆక్స్ఫామ్ లెక్క ఇటు నుంచి అటు ఎంత సంపద వెళ్తుంది అంటే పాత వలసవాదం ఏ పని చేసిందో ఇటు నుంచి అటు సంపదను కొల్లగొట్టుకుపోయింది, కొనసాగుతూ ఉంది అని చెప్పారు. దీనికి కారణాలలో వాళ్ళు అనేక కారణాలు ఉన్నాయని ఒక్కొక్క కారణం వివరిస్తూ వచ్చారు. పాండమిక్, కోవిడ్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అల్లకల్లోలమయ్యాయి. దక్షిణార్ధగోళం నుంచి ఉత్తరార్ధగోళానికి సంపద ప్రవాహం పెరిగిపోయింది. విపరీతమైన రుణభారం, దక్షిణార్ధగోళపు దేశాలలో తక్కువ వేతనాలు, దక్షిణార్ధగోళపు దేశాలలో విపరీతంగా పెరిగిపోతున్న ఆహార ధరలు, వీటి వల్ల దారిద్ర్యం, ఆకలి, అసమానత విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. మరొక వంక పర్యావరణ సంక్షోభం వల్ల విపరీతంగా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఈ స్థితిలో ట్రంప్ అధికారానికి వచ్చాడు. ట్రంప్ అధికారానికి వచ్చినందువల్ల ట్రంప్ విధానాలు ఈ శతకోటీశ్వరుల సంపదను పెంచడానికే దారితీస్తాయి. అందువల్ల హిస్ పాలసీస్ ఆర్ సెట్ టు ఫ్యాన్ ద ఫ్లేమ్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఫర్దర్. మరింతగా అసమానత జ్వాలలు రగులుకోవడానికి, విస్తరించడానికి అతని విధానాలు దారితీస్తాయి అని కూడా ఆక్స్ఫామ్ నివేదిక ప్రకటించింది. సరిగ్గా ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత వారం రోజులకు ఈ నివేదిక విడుదలైంది. నవంబర్లోనే ఆయన ఎన్నికయ్యాడు కాబట్టి నవంబర్లో ఎన్నికయ్యాడు, ఆయన అధికారంలోకి రాబోతున్నాడు, వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని వాళ్ళు ప్రకటించారు. ఇది సంపద పెరుగుదల గురించి ఒకవైపు కాగా, మరొక వైపు ప్రపంచ బ్యాంకు దారిద్ర్య రేఖ అని ఒకదాన్ని నిర్వచించింది. ఆ దారిద్ర్య రేఖ ప్రకారం, ప్రపంచ బ్యాంకు లెక్క ప్రకారం ఒక మనిషికి ఎంత పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఉంది, ఎంత కొనుగోలు శక్తి ఉంది. ఈ కొనుగోలు శక్తి $6.85 కన్నా తక్కువ ఉంటే ఆ వ్యక్తి దారిద్ర్యంలో ఉన్నట్టే అని ప్రపంచ బ్యాంక్ లెక్క. దీన్ని మన లెక్కలోకి మార్చుకోవాలంటే రోజుకు $590. ఇది ఎంత ఎక్కువ మనందరికీ తెలుసు. దీనికన్నా తక్కువ సంపాదిస్తున్న వాళ్ళు అనేక మంది మన చుట్టూ ఉన్నారు. $590 కన్నా ఎక్కువ ఖర్చు పెట్టగలిగిన వారు మాత్రమే దారిద్ర్య రేఖకు పైన ఉన్నట్టు. ఈ లెక్క ప్రకారం చూస్తే ప్రపంచవ్యాప్తంగా 360 కోట్ల మంది, 3.6 బిలియన్ పీపుల్ దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు. ఇది మొత్తం మానవ జాతిలో 44%. మరొక వైపు ప్రపంచంలోని 1% సంపన్నులు ప్రపంచ సంపదలో 45% తమ గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు. ఇంత తీవ్రమైన అసమానత. ఒకవైపు ప్రపంచ జనాభాలో 44% దారిద్ర్య రేఖకు దిగువన ఉండగా 45% సంపద, ప్రపంచంలో పోగుపడుతున్న సంపద 1% మనుషుల దగ్గరికి, 1% కార్పొరేట్ సంస్థల దగ్గరికి చేరుతూ ఉన్నది.
దీనికి కారణాలు ఏమిటి అని కారణాల్లోకి వెళ్ళారు వాళ్ళు. ఈ నివేదిక చాలా ముందు తయారై ఉంటుంది, ఎందుకంటే జనవరి 3వ వారంలో ఇది బయటికి రావాలి. జనవరి 3వ వారంలోనే దిగిపోతున్న, దాని మీద కూడా మనం ఒక వీడియో చేశాం, దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక కొత్త అలిగార్కీ రాబోతున్నది, ఒక కొత్త సంపన్న ముఠా, పాలక ముఠా రాబోతున్నది అన్నాడు. వీళ్ళు ఈ నివేదికలో కూడా ద రైజ్ ఆఫ్ ఎ న్యూ అలిగార్కీ ఇన్ విచ్ ఇన్హెరిటెన్స్, క్రోనియిజం అండ్ మోనోపొలీ పవర్ జనరేట్ ఎక్స్ట్రీమ్ వెల్త్. ఈ కొత్త పాలక ముఠాలో వారసత్వం, ఆశ్రిత పక్షపాతం, గుత్తాధిపత్యం అనే 3 విపరీతమైన సంపదను పోగు చేసే అంశాలుగా మారబోతూ ఉన్నాయి. వీటికి వాళ్ళు లెక్కలు కూడా ఇచ్చారు. 2023 నాటి లెక్కల ప్రకారం 36% సంపద వారసత్వం ద్వారా మాత్రమే వస్తున్నది, వాళ్ళు సంపాదించింది కాదు. అంతకు ముందరి పూర్వతరాల నుంచి, అందువల్లనే వాళ్ళు వలసవాదం దగ్గరికి వెళ్ళారు. వలసవాదం దగ్గర నుంచి సంపద పోగుపడుతూ ఉన్నది. ఇందులో చాలా భాగం పన్ను చెల్లించని సంపద. ప్రపంచ దేశాలలో 3/2 దేశాలలో వారసత్వానికి పన్ను లేదు. అందువల్ల మొత్తం సంపదలో వారసత్వం పాత్ర ఎంత అని ఒకటి రాశారు. రెండోది క్రోనియిజం, ఆశ్రిత పక్షపాతం. మీరు ఏమి ఉత్పత్తి చేస్తారు, మీ జ్ఞానం ఎంత, మీ శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఇవి కావు ఇవాళ. మీకు ఎవరు తెలుసు, మీరు ఎవరికి సన్నిహితులు కాగలరు, మీరు ఎవరితో లావాదేవీలు నడపగలరు, మీరు ఎవరికి లంచాలు ఇవ్వగలరు, మీరు ఎవరి రాజకీయ ప్రచారాలకు మదుపు పెట్టగలరు, ఇవి మాత్రమే ఇవాళ సంపన్నుల శక్తిని నిర్ణయిస్తున్నాయి. అంటే ఈ ఆశ్రిత పక్షపాత, ఆశ్రిత పెట్టుబడి సంబంధాలు, వాటి వల్లనే సంపద పోగవుతుంది. మొత్తం సంపదలో 6% ఈ ఆశ్రిత పెట్టుబడి ఉంది. 36% వారసత్వంగా వచ్చింది, 6% ఆశ్రిత పెట్టుబడి ద్వారా వచ్చింది, 18% గుత్తాధిపత్యం ద్వారా వచ్చింది. ఇవాళ అనేక సరుకుల ఉత్పత్తి కంపెనీలు ఒకదానిలో ఒకటి కలిసిపోయి గుత్తాధిపత్యం చేసి మార్కెట్ మీద 70% మార్కెట్, 80% మార్కెట్ వాళ్ళ చేతిలో పెట్టుకొని, అందువల్ల విపరీతంగా ధరలు పెంచి సంపద పోగేస్తున్నారు. అంటే 60% సంపద నిజంగా సంపాదించింది కాదు, 60% సంపద నిజంగా శ్రమ ఫలితం వల్ల వచ్చింది కాదు, వారసత్వం వల్ల వచ్చింది. ప్రభుత్వంతో, రాజకీయ నాయకత్వంతో సంబంధం వల్ల, వాళ్లకు లంచగొండితనం వల్ల వచ్చింది, గుత్తాధిపత్యం వల్ల వచ్చింది అని ఆక్స్ఫామ్ నివేదిక స్పష్టం చేసింది. వలసవాదంతో దీనికి ఉన్న సంబంధం చెప్పడానికి ఇంకా కాస్త ముందరికి వెళ్ళి, ఇవాళ ఉన్న శతకోటీశ్వరులలో 68% మంది, 77% సంపద ఉత్తరార్ధగోళపు దేశాలలోనే ఉంది. కాగా వాళ్ళ జనాభా 20% కన్నా తక్కువ. 20% కన్నా తక్కువ జనాభా ఉన్న వాళ్ళ దగ్గర 77% సంపద ఉంది. ఇందుకు కారణం 100 సంవత్సరాలుగా సాగిన వలసవాదమే అని ఒక లెక్క ఇచ్చారు, భారతదేశానికి సంబంధించిన లెక్క. 1765 నుంచి 1900 వరకు భారతదేశం నుంచి బ్రిటన్కు 33.8 ట్రిలియన్, అంటే 33,80,000 కోట్ల డాలర్ల సంపద వెళ్ళి అక్కడ అది బ్రిటన్లోని 10% ఉన్నత సంపన్నుల దగ్గరికి చేరింది. దీని వాళ్ళు మరొక లెక్క చెప్పారు. ఈ సంపదనంతా ఇవాళ ఉన్న లండన్ నగరంలో 50 పౌండ్ల నోట్ల చొప్పున పరుస్తూ పోతే 4 రెట్ల లండన్ విస్తీర్ణంతో సరిపోతుంది అన్నారు. అంటే ఎంత సంపద కొల్లగొట్టబడింది అని. అందువల్ల ఇది వలసవాదం కొనసాగింపు అన్నారు. దీనికే మరొక కోణం కూడా చెప్తూ 1820లో, ఇప్పటికీ 200 సంవత్సరాల కింద, సంపన్న దేశాలకు పేద దేశాలకు మధ్య అంతరం చూస్తే అప్పటి 10% ప్రపంచ సంపన్నులకు పేద దేశాలలోని 50% పేదలకు మధ్య అంతరం 18 రెట్లుండింది. 2020లో 200 సంవత్సరాల తర్వాత ఈ అంతరం 38 రెట్లకు పెరిగింది.
అంటే వలసవాదపు రోజులలో కన్నా ఘోరమైన పరిస్థితులలో, దారుణమైన అంతరాలలో ఇవాళ ప్రపంచం బతుకుతూ ఉన్నది. ఇందుకు పేద దేశాల నుంచి ఇవాల్టికి సంపద తరలిపోతూ ఉండడమే 1970 నుంచి 2023 మధ్య దక్షిణార్ధగోళంలోని ప్రభుత్వాలు 3.3 ట్రిలియన్లు అంటే 3,30,000 కోట్ల డాలర్లను కేవలం వడ్డీగా ఉత్తరార్ధగోళపు దేశాలకు చెల్లించాయి. ఇంత తీవ్రమైన అసమానతలు, ఇంత తీవ్రమైన వలసవాదపు కొనసాగింపు లక్షణాలు కనబడుతున్న ఈ స్థితిలో ఆక్స్ఫామ్ 6 పరిష్కార మార్గాలు సూచించింది. ఇప్పటికైనా ఈ పరిష్కారాలు చేపట్టకపోతే ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. ఎందుకంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం పేరుతో ప్రపంచ దేశాల అగ్రరాజ్యాల అధినేతలందరూ అక్కడ సమావేశం అవుతూ ఉన్నారు. ప్రపంచ కార్పొరేట్ సంస్థల దిగ్గజాలన్నీ సమావేశం అవుతున్నాయి. వాళ్ళ ముందర ఇప్పటికైనా మేలుకొని మీరు పరిష్కార చర్యలు తీసుకోకపోతే మీ సంపద నేలమట్టమయ్యే రోజులు వస్తాయి, తిరుగుబాటు జరుగుతుంది అని మరొక రూపంలో చెప్పిన సూచనలు ఇవి. 6 సూచనలు చేశారు. 1, 70 ఏళ్ల కింద 1955లో బాండుంగ్ కాన్ఫరెన్స్లో ఒక న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్, నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఏర్పడాలి అని ఒక కలగన్నారు. ఆ కల నెరవేరలేదు. ఇప్పటికైనా మీరు ఈ చర్యలు చేపట్టకపోతే ప్రమాదకరమైన పరిణామాలు ఉంటాయి అని చెప్తూ, మొట్టమొదటిది అసమానతలను విపరీతంగా తగ్గించడానికి ప్రయత్నం చేయండి. దానికోసం అంతర్జాతీయ లక్ష్యాలు, జాతీయ లక్ష్యాలు ఇప్పుడే నిర్ణయించుకోండి. అసమానత తగ్గించే చర్యలు చేపట్టండి. 2, చారిత్రకంగా వలసవాదం ప్రపంచానికి చేసిన గాయాలను మాన్పే ప్రయత్నం చేయండి. 3, ఆధునిక వలసవాదం సృష్టించిన వ్యవస్థలను IMF, ప్రపంచ బ్యాంక్, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలను రద్దు చేయండి. 4, విపరీతంగా సంపద పోగుబడిన చోట విపరీతంగా సంపన్నులైన వాళ్ళ మీద పన్ను పెంచడానికి ప్రయత్నం చేయండి. ప్రోగ్రెసివ్ టాక్సేషన్ పద్ధతులు అనుసరించండి. 5, దక్షిణార్ధగోళపు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడడానికి, ఇంకా పెరగడానికి ప్రయత్నాలు చేయండి. ఉత్తరార్ధగోళానికి దక్షిణార్ధగోళానికి ఈ విభజన ఉన్నది. కనీసం దక్షిణ దేశాల మధ్య సామరస్యపూర్వకమైన సహకారం ఉంటే అది అంతరాలను తగ్గిస్తుంది. 6, వలసవాదం ఏ రూపంలో ఉన్నా ప్రచ్ఛన్న రూపాలలో ఉన్నది. ఆ ప్రచ్ఛన్న రూపాలను తొలగించండి. ఆక్స్ఫామ్ చెప్పిన మాటను ప్రపంచం వింటుందా? అగ్రరాజ్యాలు వింటాయా? లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాలలోని రాజ్యాధిపతులు వింటారా? ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రణాళికలో అసమానతను తొలగిస్తాము అని కాంగ్రెస్ పార్టీ రాసిందని ఇంత అన్యాయంగా మాట్లాడతారా? అసమానతను తొలగిస్తారా అన్న వ్యక్తి ఇవాళ ప్రధానమంత్రి అయ్యాడు. ఆక్స్ఫామ్ మాటను వింటాడా?